to worship the Lord. ఆరాధించుటకై We shall read a portion ఒక భాగాన్ని మనం చదువుకుంటాం. to encourage us, inspire us to worship the Lord. ప్రభువుని ఆరాధించుటకు మనల్ని పురుకొల్పుటకు ప్రేరేపించుటకు. Shall we turn to book of Revelation? ప్రకటన గ్రంథం Book of Revelation, ప్రకటన గ్రంథం chapter 4. 4వ అధ్యాయం. ప్రకటన 4వ అధ్యాయం. Let us read from 4th verse to the end alternatively. 4వ వచనం నుండి చివరి వరకు మార్చి చదువుకుందాం. ప్రకటన 4వ అధ్యాయం 4 నుండి. సింహాసనం చుట్టూ 24 సింహాసనములు ఉండెను. ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. మరియు ఆ సింహాసనం ఎదుటే స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనం మధ్యను సింహాసనం చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులు ఉండెను. The first beast was like a lion, and the second beast like a cow, and the third like a fish of man, and the fourth beast has. ఈ 4 జీవుల్లో ప్రతి జీవికి 6 రెక్కలు ఉండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. Living creatures. These people. ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడైన వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించిన వానికి నమస్కారం చేయొచ్చు. ప్రభువా చదవండి. May the Lord bless the portion of reading. చదివిన భాగ్యాన్ని ప్రభు ఆశ్రయించిన గాక. Prepare us to worship Him this morning. ఈ ఉదయకాలాన మనం ప్రభుని ఆరాధించటకే మనల్ని సిద్ధపరచున్నట్లు. Shall we go look to the Lord for the help? మరి సహాయం నిమిత్తమై ప్రార్థన వైపు చూద్దాం. Our loving Heavenly Father, మా ప్రేమగల పరలోక తండ్రి, Father of all good gifts, సమస్తమైన ఈవులను అనుగ్రహించు తండ్రి, we thank Thee for this gift of worship Thou hast granted unto us. ప్రభా మిమ్మల్ని ఆరాధించే ధన్యత మాకు మీరు అనుగ్రహించినందుకు వందనాలు. Lord, we thank Thee for this great privilege to worship the living God and a mighty God. సజీవుడగు బలుడైన గొప్ప దేవుణ్ణి మేము ఆరాధించే ధన్యత మాకు ఇచ్చినందుకే వందనాలు. Lord, we pray that Thy presence may be satisfied through our worship. ప్రభా మేము మిమ్మల్ని ఆరాధించటకై మమ్మలను ప్రభా సిద్ధపరిచినట్లుగా పరిశుద్ధపరిచినట్లుగా మీరు మమ్మల్ని సిద్ధపరచు. Lord, our worship may satisfy Thy heart. నీ హృదయాన్ని మా ఆరాధన సంతృప్తిపరిచినట్లుగా చేయము. We bind the activities of the enemy, try to disturb us. మమ్మల్ని కలవరపెట్టేటువంటి శత్రు యొక్క కార్యములన్నింటినీ బంధిస్తున్నాం. Lord, keep the things around us under Thy control. ప్రభా చుట్టూ ఉన్న పర్యావరణంతట్లో మీ యొక్క మీ ఆధీనంలో ఉన్నట్లుగా చేయండి. And take charge of the PA system and the electricity. Everything may go on without any disturbance. ప్రభా ఈ యొక్క PA సిస్టమ్స్, ఎలక్ట్రిసిటీ సమస్తం ప్రభా ఏ కలవర పెట్టుకున్నట్లు సహాయపడు. We may enjoy Thy presence. నీ సన్నిధి మేము అనుభవించినట్లు As చేయండి. we pray in the name of our Lord and Savior Jesus మా Christ. ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. We see here the worship going on in heaven. ఇక్కడ పరలోకంలో జరుగుతున్న ఆరాధనను మనం చూస్తున్నాం. And how the man of God, John, was able to see these things. మరి దైవజనుడైన యోహాను ఈ సంగతులన్నింటినీ చూచేయటానికి మరి ప్రభు సహాయపడ్డాడు. How? ఎట్లా? When the whole world has
when the whole world has forsaken him, he has been brought very close to the Lord. లోకమంతా ఆయన్ని మరి వెలివేసినప్పటికీ అతడు దేవుని యొక్క సన్నిధికి సమీపించినాడు. He was not murmuring, he was not discouraged. మరి అతడు ఏ సనుగుడు కానీ నిరుత్సాహం కానీ అనుభవించలే. So he was making one with the other people, those who are worshipping the Lord. మరి ఇతరులు uniting himself with the others who are worshipping the Lord. అతడు ఆరాధించుంటుండగా ఇంకా ఇతరులు కూడా ప్రభుని ఆరాధించటంతో అనుభవిస్తున్నాడు. See, he says, I was in the Lord's day in the spirit. మరి నేను ఆ ప్రభు దినమున ఆత్మవాసుని ఉండగా. So read verse first chapter, మొదటి అధ్యాయంలో చూడండి, 10th verse onwards. 10వ వచనం నుంచి. ప్రభు దినమందు ఆత్మవాసుని ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరం, నువ్వు చూచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్మున్నా, పెర్గమా, తుయతైరా, సార్దేసు, ఫిలదెల్ఫియా, లవోదికా అను 7 సంఘములకు పంపమని చెప్తా నా వెనుక వింటిని. So in this world Satan tries to disturb us and discourage us. మరి ఈ లోకము మనల్ని కలవరపెట్టి నిరుత్సాహపడటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. Take the child if she is making noise. మరి చిన్నవాడు అక్కడ శబ్దం చేస్తుంటే వాడిని జాగ్రత్త పెట్టండి. If you are not able to control, take him outside. మీరు అక్కడ సరి లేకపోతే బయటికి తీసుకెళ్ళవచ్చు. So see, when troubles and trials come into our life, మన జీవితంలో శ్రమలు బాధలు వచ్చినప్పుడు that is for the glory of God. అది అంతా కూడా ప్రభు మహిమ నిమిత్తమే. If you are a child of God, మనం దేవుని బిడ్డలు అయినప్పుడు in all circumstances we will know how to praise God and thank God and worship God. మరి అన్ని పరిస్థితుల్లో దేవుని స్తుతించి ఆరాధించడం మనం ఎరగాలి. So Apostle Paul says in the Philippians chapter 4 and 4, మరి fourth verse, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ 4:4లో చెప్తున్నాడు. what he says? ఏమంటాడు? Rejoice. ఆనందించండి. Read. That's all. So what he says? ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. ఎల్లప్పుడు means? ఎల్లప్పుడు అంటే always, in all circumstances. అన్ని పరిస్థితుల్లోనూ. Many times we praise God, worship God when we are flourishing, when we are happy and satisfied. మనం అభివృద్ధి పొందినప్పుడు, మనం సంతోషంగా ఉన్నప్పుడు అనేక సార్లు మనం ప్రభుని ఆరాధిస్తూ ఉంటాం. But when troubles come, అయితే శ్రమలు వచ్చినప్పుడు we will be discouraged. నిరుత్సాహపడతా ఉంటాం. We murmur against God. దేవునికి విరోధంగా మాట్లాడుతుంటాం. But every situation God brings into the life of a believer, విశ్వాస యొక్క జీవితంలో తీసుకురాబడిన ప్రతి పరిస్థితిలోనూ is to glorify God. అతడు దేవుని మహింపరచాలని. So that's what we see in the life of Lord Jesus Christ. ఆ విధంగానే ప్రభువైన యేసుక్రీస్తు జీవితంలో మనం చూడగలం. Lord Jesus Christ was attacked by the enemy through provoking the people, his own people, to commit him to the crucified. మరి ప్రభు తన ప్రజల ద్వారానే తాను హింసింపబడి సిలువకు అప్పగింపబడ్డాడు. What the Lord was doing? అయినప్పటికీ ప్రభు ఏం చేస్తూ వచ్చాడు? What he says in John's Gospel, యోహాను సువార్తలో ఏమంటున్నాడు? I have glorified thee. నేను నిన్ను మహింపర్చాను. See? Read that word. 17 chapter. 17. Say 5th verse. 4 and 5 you read. 17, 4, 5 వచనాలు. చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహింపరచుతిని. How did he glorify the Father? ఎలాగ తండ్రిని ఆయన మహింపరుస్తాడు? Doing all the things what the Father has given him. తండ్రి తనకి ఏ బాధ్యత ఇచ్చాడో అంతటినీ ఆయన చేశాడు. What are the things he faced? మరి ఏ గురించి ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది? All against him only. అందరూ ఆయనకి విరోధులు అయ్యారు. Doing good, మంచి చేసినా receiving bad. మరి ఆయనకి కీడే చేశారు. At that time he was bearing all those things. మరి అన్నిటినీ ఆయన భరిస్తూ వచ్చినాడు. And then he says, తర్వాత అంటాడు verse 5, 5వ వచనంలో
తండ్రి లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెను, ఆ మహిమతో నిన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచు. See, when we glorify the Father in all circumstances through which He is taking us, ఆయనను తండ్రి ఏ పరిస్థితుల గుండా వెళ్ళాల్సి వచ్చినప్పటికీ ఆయన తండ్రిని మహిమపరుస్తూ వచ్చినాడు. So this nature should be adopted into our lives. ఈ సంగతులు మన జీవితంలో అన్వయించుకోవాలి. So that's how we will become a true worshippers. ఆ విధంగానే మనం నిజమైన ఆరాధికులుగా ఉండగలం. So that's how the man of God, the Apostle John, he was also in his troublesome situations, rejected situation, isolated situation, he is only thinking of the worship of the people of God. అలాగనే అపోస్తలుడైన యోహాను ప్రజల చేత తృణీకరింపబడినాను, బాధింపబడినాను, ఒంటరిగా విడిచిపెట్టబడినాను, అతడు దేవుణ్ణి ఆరాధించి వచ్చి రాగలిగినాడు. So many times we have to, as God's children, we have to go through such situations. దేవుని బిడ్డలుగా అలాంటి పరిస్థితులు గుండా వెళ్ళాల్సి వచ్చినప్పుడు we must not think about the situation, but we must think about the Lord with us in that situation. అలాంటి పరిస్థితుల్లో పరిస్థితిని మనం ఆలోచించొద్దు, కానీ అన్ని పరిస్థితుల్లో తండ్రి దేవుని మహింపరచాలా. God with us, దేవుడు మనతో ఉంటాడు. See, when we see in the book of దానియేలు గ్రంథంలో the Shadrach, Meshach and Abednego, షద్రక్ మేషక్ అబేద్నెగోలు when they were facing the situation, మరి ఆ యొక్క పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పుడు they do not want to bow down before the idol. మరి ఆ విగ్రహం ముందు వారు సాగిలి పడలేదు. This is the degree given to all the places where the kingdom of Nebuchadnezzar was there. నెబుకద్నెజర్ రాజ్యం అంతటకి నాది చాటింపబడింది. But these three people, అయితే ఈ ముగ్గురు young people, యవనస్తులు, they never obeyed. వారు దానికి లోబడలే. They were able to stand for the Lord. వారు ప్రభు కొరకు నిలబడగలిగారు. And what did they say to the king? ఆ రాజుకి ఏం చెప్పారు? Oh king, ఓ రాజా, we never need to bother about your punishment. మరి నువ్వు మమ్మల్ని శిక్షించే విషయంలో మేము మీకు జవాబు చెప్ప పని లేదు. Our God is able to protect us. మా దేవుడు మమ్మలను భద్రపరచగలడు. Even if He do not protect us, ఒకవేళ ఆయన భద్రపరచకపోయినను, if that is going to bring glory to Him, అది దేవునికి మహిమ తీసుకురావాలని we are ready to go into the lake of fire. మరి ఆ అగ్నిలో మేము పడిపోవటకు సిద్ధమే. So they were bound. వారు కట్టివేయబడ్డారు. The heat was increased to 7 times more. మరి రాజము ఆ అగ్నిని 7 అంతలు ఎక్కువ చేయమన్నాడు. And threw these people into the fire. ఆ అగ్నిలోకి ఈ మనుషులను ఇసిరేశారు. What happened? అప్పుడు ఏమైంది? That fire, that 7-fold hot furnace, only delivered them from their bounds. మరి 7 అంతల తీవ్రంగా చేయబడిన అగ్ని ఏం సహాయపడింది? వారికి కట్టబడిన తాళ్ళు తెగిపోటకే ఉపయోగపడింది. And there was no smoke even on their clothes. వారి వాళ్ళ బట్టల మీద పొగవాసన కూడా రాలే. Such a way Lord has protected them. ఆ విధంగా దేవుడు వారిని భద్రపరిచాడు. When the king came to see, ఆ రాజు వాళ్ళని పరీక్షించవచ్చినప్పుడు, how many people were there? అక్కడ ఎంతమంది ఉండినారు? 4 people were there. 4 అందులో ఉన్నారు. So when I ask question, I want answer from all of you. మరి నేను అడిగినప్పుడు మీ జవాబు అందరి దగ్గర నుంచి రావట్లే. Otherwise I will feel as if you are sleeping. లేకపోతే మీరు నిద్రపోతున్నారేమో అనుకుంటాను. So kindly answer. కాబట్టి దయచేసి జవాబు ఇవ్వాలి మీరు. How many people were there? అగ్నిలో ఎంతమంది వేయబడ్డారు? 3. How many people were there? అయితే అగ్నిలో ఎంతమంది ఉన్నారు? Who is the 4th person? అయితే 4వ వాడు ఎవడు? He is looking like the son of God. అతడు దైవ కుమారుని పోలిన వాడిగా ఉన్నాడు. So if you are a true child of God, మీరు నిజమైన దేవుని బిడ్డలు అయినప్పుడు, if you want to stand for the truth, మీరు సత్యమునకు నిలబడగోరినాడ్లా, your actions are the worship in deed. మరి మీ యొక్క ఆరాధనలో మీ నిజముగా ఆ ఆరాధన ఉండాలి. క్రియాపూర్వకమైన ఆరాధన ఉండాలి. Not just worship with the lips. కేవలము పెదవులతో మాత్రం కాదు. It is through our actions. అది నిజమైన క్రియల ద్వారా కనపడాలి. The persons, those who find their Lord enthroned in their heart, they will definitely stand for the truth.
మరి నిజముగా తన హృదయములో దేవుణ్ణి సింహాసనాసీనిగా చేసిన వారు సత్యము కొరకే నిజముగా నిలబడగలరు. So those who go through problems and trials and temptations in this world, ఈ లోకములో శ్రమల గుండా బాధల గుండా ఎదుర్కొంటున్నట్టు వారు, everybody who is truly born again, they will stand for the truth. నిజముగా తిరిగి జన్మించిన వారు సత్యమునకై నిలబడతారు. The more troubles that Satan brings in their life, సాతానుడు వారి జీవితంలోనికి శ్రమలు పెట్టే కొలది they will be increasing in the spiritual strength. మరి ఆత్మీయమైన రీతిలో వారు ఇంకా అభివృద్ధి పొందుతుంటారు. See, in the Revelation, when we are seeing John the apostle, అపోస్తలుడైన యోహాను ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడు, whole world has left him, లోకమంతా ఆయన విడిచిపెట్టేశారు. and he was only worshipping the Lord even in such situation. అలాంటి పరిస్థితుల్లో కూడా అతడు దేవుని ఆరాధించగలుగుతున్నాడు. We can sometimes forget the dates and the weeks మరి when రోజులు, we are isolated. వారాలు, రోజులు అన్ని మర్చిపోయే పరిస్థితిలో, అంటే అలా ఒంటరిగా విడవబడ్డాడు. ఒంటరిగా విడవబడితే అలా విడబడితే we will forget all those things. అవన్నీ మర్చిపోతాం, రోజులు, ద్వారాలు. But అయితే he was counting the days. అతడు దినాలు లెక్కగట్టున్నాడు. In the Isle of Patmos, పద్మాస్ ద్వీపములో in that small den, ఆ యొక్క చిన్న గుహలో there is no calendar, ఆ క్యాలెండర్ లేదు, nothing to see the timing. సమయాలు చూసుకుంటాక లేదు. If you are put in such a place, we will not even understand which day and which place, which date. మనలాంటి వాళ్ళు అక్కడ పెట్టబడితే మరి ఏ రోజు ఏ తారీఖు అన్నాయే మనకు తెలియదు. But I feel that Apostle John was counting the days. అయితే నేను అనుకుంటున్నాను అపోస్తలుడైన పౌలు, యోహాను మరి దినాలు లెక్క పెట్టుకుంటున్నాడు. So that's why he says, అందుకే అలా అంటాడు, I was in the spirit on the Lord's day. మరి ప్రభు దినమందు నేను ఆత్మవశునైంటిని. So he was thinking about God's presence more than the presence of anything else around him. తన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులన్నిటికంటే మరి దేవుని సన్నిధిలో అతడు స్పర్శిస్తున్నాడు. He is enjoying the presence of God. దేవుని యొక్క సన్నిధిని అతడు అనుభవిస్తున్నాడు. So the whole world has left him. లోకమంతా అతను విడిచిపెట్టారు. Lord Jesus Christ came to meet him. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చి అతన్ని కలుసుకున్నాడు. And he was enjoying the presence of the Lord in his loneliness. మరి అతను ఒంటరితనంలో దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తున్నాడు. There he had a communion with the Lord. అక్కడ దేవునితో సంభాషిస్తున్నాడు. And he was receiving the message for the 7 churches. మరి అతడు ఆ 7 సంఘముల కొరకైన వర్తమానాన్ని అక్కడ పొందుతున్నాడు. He is able to bring the things which are going to happen in this world. లోకంలో ఏం సంభవింపనయన్నవో ఆ సంగతిలో అక్కడ అతడు పొందుతున్నాడు. So such a great privilege God has given to him. అటువంటి గొప్ప ఆధిక్యత దేవుడు అతనికి ఇచ్చినాడు. Because ఎందుకంటే he never murmured in his life. అతని జీవితంలో ఏ విషయంలోనూ సనగలేదు. He was rejoicing in the work of God. దేవుని యొక్క పని యందు ఆనందిస్తూ వచ్చినాడు. He was rejoicing when he was opposed. మరి అతడు బలవంత పట్టబడినప్పుడు కూడా సంతోషిస్తున్నాడు. And in everything he was giving glory to God. అన్ని పరిస్థితుల్లో దేవుని అతడు గణపరుస్తున్నాడు. So those who have known God, దేవుని ఎరిగినట్టు వారు they will know the power of God. దేవుని యొక్క శక్తిని ఎరుగుదురు. We have come to worship the living and mighty God. మనము బలము కలిగిన మరి సజీవుడగు దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. He is prayer hearing God, prayer answering God. ఆయన ప్రార్థన వినేవాడు, జానికి జవాబిచ్చేవాడు. He is the God who covenants with us and he will keep the covenant. ఆయన నిబంధన చేసిన దేవుడు, ఆ నిబంధనను మరి నిలబెట్టుకునేవాడు. So if we depend upon him, మనం ఆయన మీద ఆధారపడినప్పుడు we see the power of God with us to overcome all situations in our life. మరి మన జీవితంలో ఆయన శక్తి మనతో ఉండి ఆ లోక సంబంధమైన ప్రతి దాన్ని మనం జయించగలుగుతాం. Then we will be worshipping the Lord for all the problems coming to our life. అప్పుడే మన జీవితంలో ఏ సమస్యలు వచ్చినప్పటికీ ప్రభుని ఆరాధించగలుగుతాం. That is the true worship. అది నిజమైన ఆరాధన. True worship makes us to worship the Lord by listening to him and obeying his commands. మరి నిజమైన ఆరాధన ఎలా వస్తుందంటే మనం ఆయన మాట విని ఆయన మాటను అనుసరించినప్పుడు నిజమైన ఆరాధన వస్తుంది. How are we worshiping? How are we worshiping? ఎట్లా మనం ఇప్పుడు ఆరాధిస్తున్నాం? Are we worshiping practically or we are worshiping theoretically? మరి మనము క్రియాపూర్వకంగా ప్రభుని ఆరాధిస్తున్నామా లేక ఏదో సిద్ధాంత పద్ధతిలో మనం ఆరాధిస్తున్నామా? As a religious person you are worshiping the Lord
or worshipping the Lord as a true child of God. మరి ఏదో మత రీతిగా దేవుని ఆరాధిస్తున్నావా లేక నిజమైన దేవుని బిడ్డగా దేవుని ఆరాధిస్తున్నారా? That we have to understand. అదే మనం గ్రహించాలా. Because our God is a worthy God to receive the worship. మరి ఎందుకంటే ఆరాధనను పొందుటకు మన దేవుడు అర్హుడైన వాడు. Nothing else in heaven or on the earth or under the earth are there to receive, worthy to receive the worship. మరి పరలోకమందైనను భూమి మీదనైనను భూమి కిందనైనను ఎవరు కూడా ఆరాధనను అర్హుడు పాత్రులు కారు. He is only God. ఆయన మాత్రం. He is the creator of the universe. ఆయన మాత్రము సృష్టి అంతటిని సృష్టించిన వాడు. He is the creator of all of us. ఆయన మన అందరినీ నిర్మించిన వాడు. And he has given the image, his image to us. ఆయన యొక్క సారూప్యాన్ని మనకు అనుగ్రహించినాడు. He has created us with a purpose. ఆయన ఒక ఉద్దేశంతో మనల్ని నిర్మించినాడు. If we obey his commands, మనం ఆయన ఆజ్ఞకు విధేయులుగా ఉన్నప్పుడు and then do what he says, ఆయన చెప్పిన వాటితో చేసిన we are glorifying the Lord in our actions. మన యొక్క క్రియల ద్వారా మన దేవుని మహింపరుస్తాం. If you are true child of God, మనం నిజమైన దేవుని బిడ్డలుగా ఉంటే you go through all these kind of situations. ఈ పరిస్థితులు గుండా మనం వెళ్తూ ఉంటాం. And you will experience God truly in your life. అప్పుడే నిజముగా దేవుని మనం మన జీవితంలో అనుభవిస్తాం. So such people అటువారు will worship the Lord with heart, within the heart. వారు హృదయపూర్వకంగా దేవుని ఆరాధిస్తారు. Not with lips. అయితే కేవలం పెదవులతో కాదు. God requires such people to worship him. ప్రభు అట్టి వారు కావాలని కోరుతున్నాడు. See Matthew's Gospel, మత్తయి సువార్త chapter 15. 15వ అధ్యాయం. The Lord Jesus Christ is telling ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు about the hypocrites and the Jew people who are religious over there. Religious people. అక్కడ ఉన్నటువంటి మత సంబంధమైన వారితో మరి వేషధారులతో ఇలా చెప్తున్నాడు. 7th and 8th, 9th verses. 7, 8, 9. 7, 8 వచనాలు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు, కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించున్నారు. So what he says? ఏమంటాడు? వారు నన్ను వ్యర్థముగా ఆరాధించున్నారు. వారు నన్ను వ్యర్థముగా ఆరాధించున్నారు. టీచింగ్ ఫర్ డాక్ట్రిన్స్, వారు దైవ పద్ధతులు బోధిస్తున్నారు. కమాండ్మెంట్స్ ఆఫ్ మెన్, నాట్ కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్. మనుషులు కల్పించిన ఆజ్ఞలు పద్ధతులు దేవునివి కావు, దేవునికి సంబంధమైనవి కావు. సో ఇఫ్ యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, కాబట్టి మనం దేవుని బిడ్డలుగా అయితే స్మాల్ వాయిస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మెల్లనైన స్వరాన్ని మనం వింటాం. and we do things what he requires to do. మనల్ని ఆయన ఏం చేయాలని కోరుతున్నాడో వాటిని మనం చేస్తాం. That's how ఆ విధంగా we are true worshippers of God. మరి నిజమైన దేవుని ఆరాధికులుగా ఉంటాం. Otherwise లేకపోతే we are going to be left out on the day when Lord Jesus మన ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు మనం విడబడవలసి వస్తుంది. We may say I was going to worship so many years. నేను అనేక దినాలుగా సంవత్సరాలుగా నేను దేవుని ఆరాధింప వెళ్ళి తిని, we are doing all things in the church. సంఘ మందిరంలో ఏదైతే చెప్పారో అన్ని చేస్తూ వచ్చాను. But now why I am left out? అయితే ఇప్పుడు నేను ఎందుకు విడబడ్డాను? Because you are not worshipping the Lord in your actions. అయితే నీ క్రియల ద్వారా నీవు దేవుని మహిమపరచలేదు. You are not looking to the Lord always and waiting upon the Lord to know his mind. మరి ఎల్లప్పుడు కూడా మరి తన యొక్క హృదయాన్ని నువ్వు తెలుసుకుంటకై దేవుని యొద్ద మరి నువ్వు కనిపెట్టుకుని, because other gods have taken charge of us. Other gods have taken charge of us. ఎందుకంటే ఇతర దేవతలు మనల్ని గురించి బాధ్యత వహిస్తున్నాయి. Because Isaiah యెషయాలో 26 26వ అధ్యాయం, యెషయా 13th verse. యెషయా 26 13 నుండి. యెహోవా, యెషయా 26:13, యెహోవా మా దేవా, నీవు గాక వేరు ప్రభువులు మమ్మల్ని ఏలిరి. ఇప్పుడు many believers, చాలా మంది విశ్వాసులు they believe Lord Jesus Christ, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు. but అయినా they are having other gods. వారికి ఇతర దేవుళ్ళు ఉన్నారు. Who are they? ఏంటి ఎవరు వాళ్ళు?
our own thinking, our own self-inspirations. మన సొంత ప్రేరేపణలు, ఆలోచనలు. Because of our world which is within us. ఎందుకంటే మనలో ఉన్న లోకము, lust of the eyes, lust of the flesh, pride of life. నేత్రాస, శరీరాస, జీవపటమము. We will be inspired by them and acting according to that. అవే మనల్ని ప్రేరేపించినప్పుడు దాని ప్రకారం మనం We ప్రవర్తిస్తాం. don't look to the Lord Jesus Christ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు చూడము. When we see the Lord Jesus Christ, అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు చూసినప్పుడు we may have the power to crucify all our world which are ruling us. మనలో మనల్ని ప్రేరేపించున్న, మనల్ని ఏలుతున్నటువంటి లోకాన్ని జయించగలుగుతాం. That's how we will be bringing glory to God. ఆ విధంగా దేవునికి మహిమను తేగలం. Only Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు మాత్రము. And no other thing to be obeyed. మరి ఎవరికి మనం లోబడక్కర్లేదు. We have to obey the one who has sacrificed himself, created us and redeemed us and sustaining us in this world. మనల్ని సృష్టించి, మనల్ని విమోచించి ఈ లోకంలో మనం నిలబెట్టగలిగిన మన ప్రభుని మాత్రమే మనం ఆరాధించాల్సిన He is the only person who is worthy to be worshipped. ఆయన మాత్రమే ఆరాధనలకు పాత్రుడైనాడు. So if you know the Lord in your experience, నీవు నీ యొక్క అనుభవంలో ప్రభుని నువ్వు ఎరిగినప్పుడు, then you will worship the Lord in truth and in spirit. అప్పుడే ఆయన ఆరాధించుటకే ఆత్మతోను సత్యముతో నువ్వు ఆరాధించగలవు. That's how Lord wants us to worship Him. ఆ విధంగా మన ప్రభు ఆరాధింపగోరుతున్నాడు. Shall we go to worship the Lord? ఇప్పుడు ప్రభుని ఆరాధించుదాం. సండే స్కూల్